కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీలు. 1. మహాలక్ష్మి పథకం. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే నెరవేర్చేలా 6 గ్యారంటీలు ఇస్తున్నట్లు సోనియా గాంధీ ప్రకటించారు. మహిళలను దృష్టిలో పెట్టుకుని మొదటి గ్యారంటీగా సోనియా వరలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టారు. రాష్ట్రంలో మహిళలకు నెలకు 2,500 రూపాయల చొప్పున అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం కల్పిస్తామని చెప్పారు. 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ ఇస్తామన్నారు. అయితే లబ్ధిదారులకు ఉండాల్సిన అర్హతలేంటి, ఎంతమంది మహిళలకు ఇస్తారనేది నిర్ణయించాల్సి ఉంది. ఈ పథకానికి ఏటా దాదాపు 18,000 కోట్ల రూపాయల వరకు వ్యయమవుతుందని అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. రాష్ట్రంలో 1.20 కోట్ల మంది గ్యాస్ వినియోగదారులుండగా అర్హతలు నిర్ణయించిన తర్వాత వారిలో రాయితీ ఎంతమందికి వర్తిస్తుందనేది విషయం తెలుస్తోంది. ఇక రెండవ పథకం రైతు భరోసా పథకం. దేశానికి అన్నం పెట్టే అన్నదాతలు ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తోంది. రైతులు ప్రాణాలను కాపాడుకునేందుకు రైతన్న అభివృద్ధి కోసం పథకాన్ని తీసుకొచ్చిందని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే రైతు భరోసా పథకాన్ని ప్రకటించారు. ఈ పథకం కింద ఎకరాకు 15,000 రూపాయలు, పట్టా భూమి రైతులతో పాటు కౌలు రైతులకు 15,000 రూపాయలు రైతు భరోసా ఇవ్వనున్నట్లు తెలిపారు. భూమి లేని నిరుపేదలు, రైతు కూలీలకు ఏడాదికి 12,000 రూపాయలు చెల్లిస్తామని పేర్కొన్నారు. వరి పంటకు క్వింటాలకు అదనంగా 500 రూపాయలు బోనస్ అందిస్తామని వెల్లడించారు. కాగా రైతు బంధు కింద మొదటి విడత నిధులు ప్రభుత్వం పంపిణీ చేసినందున ఇప్పుడు రెండో విడత ఇవ్వాల్సి ఉంది. ఇచ్చిన హామీ ప్రకారం మొదట ఇచ్చిన 5,000 కాకుండా మరో 10,000 రూపాయల చొప్పున ఇవ్వాల్సి ఉంటుంది. ఇక గృహజ్యోతి పథకం మూడవది. ఈ పథకం కింద గృహ అవసరాలకు ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా అందజేయనున్నారు. ఇక నాలుగవ పథకం ఇందిరమ్మ ఇళ్ల పథకం. ఈ పథకం కింద ఇల్లు లేని వారికి ఇంటి స్థలం, గృహ నిర్మాణానికి 5 లక్షల ఆర్థిక సహాయం ఇవ్వనున్నారు. తెలంగాణ కోసం పోరాడిన ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం కేటాయిస్తారు. ఇక ఐదవ పథకం యువ వికాసం పథకం. యువ వికాసం కింద కళాశాల విద్య పూర్తి చేసిన విద్యార్థులకు 5 లక్షల రూపాయల విద్యా భరోసా కార్డు, అలాగే ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేయనున్నారు. ఇక ఆరవ పథకం చేయూత పథకం. వితంతు మహిళలకు, చేయూత కార్మికులకు, వికలాంగులకు, బీడీ కార్మికులకు, ఒంటరి మహిళలకు, కళ్ళు గీత కార్మికులు, హెచ్ఐవి, బోధకాలు బాధితులు, డయాలసిస్ చేయించుకుంటున్న వారికి, వృద్ధులకు ఆసరా పథకం కింద 4,000 రూపాయల పింఛను అందజేయనున్నారు. మరోవైపు దళిత గిరిజన బంధు కింద దళితులు, గిరిజనులకు 12 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేయనున్నారు. చేయూత పథకం కింద 10 లక్షల ఆరోగ్యశ్రీ బీమా అందజేయనున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.